పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలోకి రావడానికైన కీలక అంశం కులాల మధ్య మతాల మధ్య అంతరాలు సృష్టించి ఓట్ బ్యాంక్ చేస్తున్న రాజకీయాలకి స్వస్తి పలకాలన్న ఉద్దేశంతో ఆయన రావడం జరిగిందో అందుకు అనుగుణంగా ఇవాళ సుమారు 300 మంది స్పందించి మహిళలు, వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులు, వివిధ మతాలకు చెందిన మహిళలందరూ కూడా ఇవాళ రాజమహేంద్రవరంలో నా సమక్షంలో, దుర్గేష్ గారి సమక్షంలో, లక్ష్మీ పద్మావతి గారి సమక్షంలో, మాజీ ఎంపీ గిరిజాల స్వామినాయుడు గారి సమక్షంలో ఇవాళ జనసేనలో చేరడం జరిగింది. ఇది ఒక నాంది కింద నేను చెప్పగలను. ఎందుకంటే ప్రజల్లో నైతికత లోపించలేదు. ఎక్కడన్నా నైతికత లోపిస్తే రాజకీయ వాదుల్లోనూ, సీనియర్స్ అనుకుంటున్న రాజకీయ నాయకుల్లోనూ వాళ్ళ నైతికతను, ఒక సమాజాన్ని ఏ విధంగా నిర్మించాలన్న దాంట్లో స్పష్టత లోపించి ఇవాళ చూస్తూ ఉన్నాం. ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ తాయిలాలు ఏది కావాలంటే అది ఉచితం, ఇంకా కావాలంటే అన్నం కూడా కలిపేసి ముద్దలు కూడా నోట్లో పెట్టేస్తాం అనే స్థాయికి దిగజారి వాళ్ళ దేశాన్ని, రాష్ట్రాన్ని ఎలా నిర్మించాలో దానికి అనుగుణంగా కాకుండా ఎన్నికల ముందు ప్రలోభపెట్టి 10,000 మహిళామణులకి అకౌంట్లో వేసేసి స్మార్ట్ ఫోన్లు ఇచ్చేసి వాళ్ళ యొక్క భవిష్యత్తుని నాశనం చేసే విధంగా వాళ్ళు తీసుకుంటున్న చర్యను మేము ఖండిస్తూ ఉన్నాం. మాతో పాటు ఇవాళ జాయిన్ అయిన మహిళామణులు అందరూ కూడా డాక్టర్ గ్రూప్లో వాళ్ళే. కానీ వాళ్ళు కూడా ఏం సంతోషంగా లేదు. సార్, దీనివల్ల మా జీవితాలు బాగుపడతాయా, మా పిల్లలకి ఏమన్నా భవిష్యత్తు ఉంటుందా, ఇలా ఖజానా ఖాళీ చేసుకుంటూ వెళ్తున్నా అన్న మాట కూడా మేము కష్టపడే స్వభావం గల మనుషులో మేము హ్యూమన్ రిసోర్సెస్ని దిగజార్చే విధంగా ఇటువంటి స్కీముల్ని వారు కూడా ఖండిస్తూ ఉన్నారు. తప్పకుండా రానున్న రోజుల్లో వారి యొక్క విఘ్నతతో కలిసిన తీర్పు ఇచ్చి ఈ రాష్ట్రానికి పట్టిన దుర్గతి నుంచి బయటపడేస్తారని మాత్రం నాకు నమ్మకం ఉంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అశేష ప్రజావాణి అక్రాస్ కమ్యూనిటీస్, క్యాస్ట్ అండ్ రిలీజన్, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా కూడా పవన్ కళ్యాణ్ గారిని ఏకగ్రీవంగా అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని మాత్రం నమ్మకం కలుగుతోంది. ధన్యవాదాలు.